ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల శ్రీవాణి స్కూల్ యాజమాన్యం యూకేజీ చదువుతున్న జాష్విక్ అనే విద్యార్థి పాఠశాల ముగింపు సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో వేరొక పేరెంట్ గార్డియన్ ఎక్కించుకొని వెళ్లగా విద్యార్థిని తల్లిదండ్రులు పేరెంట్స్ గంటకు పైగా ఆందోళన చెందారు. మా పాప ఏది ఎక్కడ అని స్కూల్ యాజమాన్యాన్ని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తెలిపారు. గంట తర్వాత జాష్విక్ అనే విద్యార్థి పాఠశాలకు చేరుకుంది. పిల్లల్ని ఇంటికి చేర్చే క్రమంలో సెక్యూరిటీ కల్పించడం లేదని, పాఠశాలకు గ్రౌండ్ లేదని, పాఠశాల రోడ్డుకు ఉండడం బస్సులు ఇతర వాహనాలు వచ్చి పోతాయని సూచక బోర్డులు పెట్టలేదని అన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థుల రక్షణ విషయంలో తల్లిదండ్రులు అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, నా స్థానంలో కూర్చుని నువ్వు వండి చూడు అని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చరవాణి ద్వారా స్థానిక మండల విద్యాధికారితో విద్యార్థుల బంధువులు మాట్లాడగా శ్రీవాణి విద్యా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రైవేట్ పాఠశాల రూల్స్ కి విరుద్ధంగా నడుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ రాజు దుబ్బాక, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్, విద్యార్థిని బంధువులు తునికి సురేష్, గోపి, సురేష్ తదితరులు ఉన్నారు. మీరు వచ్చింది మీ ఇక్కడ తప్పు జరిగింది, ఎవరు అడుగుతాం? మీ ప్రిన్సిపల్ లేడు, ఇప్పుడు మీరు మిమ్మల్ని మేము అడగద్దా? నేను అడగద్దు అని నేను అనట్లేదు సార్, నేను అడగదు మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి నేను అనలేదు ఇప్పటి వరకు. ఎట్లా కలవదు నడు కలెక్టర్ కంప్లైంట్ ఇద్దామా? రోడ్డు మీద స్కూల్ పెట్టుకొని నిర్లక్ష్యం మాట్లాడుతుంటే మీరు రీఛార్జ్ అని మాట్లాడతావు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు సార్? చేతగాది ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు అంటున్నా. నడవండి, పక్కన నడవండి, కాలం ఇస్తాం. సిద్ధిపేట మొత్తం పెడుతున్నావు ఏమి? సిద్ధిపేట మొత్తం పెడుతున్నావు ఏమి? బయట నడు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా? మంచిగా మాట్లాడి మంచిగా మాట్లాడి నాడు చెప్తున్నాం సార్ మీకు. నువ్వు అని మీద మెయింటైన్ అయ్యి నేను కూర్చున్నాక నువ్వు అని అంటున్నా. మాకు రీఛార్జ్ అయిపోయిందని నేను జరిగిన మిస్టేక్ కి సారీ. వాళ్ళ వైఖరికి రాజు సార్ ఎన్నిసార్లు సారీ రీఛార్జ్ అయిపోయిందని ఎవరు చెప్పాలి? మాకు చెప్తావా? రీఛార్జ్ అయిపోయింది. నేను కలెక్టర్ని కూడా కలుసు. మీరైతే చర్య తీసుకోకుంటే నేను పత్రికా ముఖంగా మీకు చెప్తున్నా. మేము కూడా 100% వీళ్ళతో మొలకైనది లెక్క. ఇక అది మీకు కావాలని వీడియో కూడా తీపిస్తున్నాం మేము. ఇక మీరు ఏం రాస్తారో రాయండి సార్, మేము చూసుకుంటాం. ఆయనే నిన్న వేరే అదర్ పర్సన్ వస్తే మా పాపనిచ్చి పంపించారు. పరిస్థితి అయిన లోకల్ అయిన అయ్యేపట్టే మాకు మా పాప మాకు దక్కింది. అదర్ పర్సన్ అయితే మా పాప పరిస్థితి ఏందని అడిగితే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, ఏది పనిచేయట్లేదు, ఇక్కడ పీటీ కరెక్ట్ లేడు, ఎవరు కరెక్ట్ లేడు. ఉన్న రెస్పాన్సిబుల్ అడిగితే సారీ సార్ అదే ఒకటే సమాధానం చెప్తారు. వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళ బిహేవింగ్ చేస్తారు. వాళ్ళ నచ్చిన విధంగా వాళ్ళ స్కూల్ నడుపుతారు. ఏదైనా ప్రతి ఒక్కటి సిద్దిపేట తీసుకురావాలి, సిద్దిపేట నుంచి తీసుకోవాలి. యూనిఫామ్స్ అయినా, బుక్స్ అయినా, ఏదైనా ప్రతి ఒక్కటి. ఆయన నవీన్ రెడ్డి సార్ మాట్లాడుతుండో మా సీట్లో కూర్చొని మాట్లాడు సార్, మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను. వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని మాట్లాడుతున్నాను. పాప మిస్ అయితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఏం కాలేదు కదా అంటాడు. మరి చూడరా సార్, చెక్ చేయాలంటే సీసీ కెమెరా పనిచేస్తుంది. ఈయన ఎంఈఓ దుబ్బాక నుంచి ఎంఈఓ ఎంఈఓ మీద ఎంఈఓ తీయాలి ముందుగా నీళ్ళు. ఎందుకంటే ఆయన రెండు అప్పటికి ఆ పాప అని పాపను అంటే రెస్పాన్సిబిలిటీగా పీఈటీ ఉండాలి. పీఈటీ లేకుంటే స్కూల్ కు సంబంధించినటువంటి క్లాస్ టీచర్ ఉండాలి. క్లాస్ టీచర్ లేకుంటే ప్రిన్సిపల్ అన్న బయటలో పడాలి. మనకు మామూలుగా 10-15 స్కూళ్ళు ఉన్నాయి దుబ్బాకలో, ప్రైవేట్ స్కూల్ నడుస్తున్నాయి. సాయంత్రం 4 నుంచి 5:30 దాకా వాళ్ళు పాప మిస్ అయితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఏం కాలేదు కదా అంటాడు. మరి చూడరా సార్, చెక్ చేయాలంటే సీసీ కెమెరా పనిచేస్తుంది. ఈయన ఎంఈఓ దుబ్బాక నుంచి ఎంఈఓ ఎంఈఓ మీద ఎంఈఓ తీయాలి ముందుగా నీళ్ళు. ఎందుకంటే
ఆయన ఇప్పుడు ఎప్పుడు వచ్చింది పాప? మా పెద్ద పాప ఏం మాట్లాడి వాళ్ళ తీసుకొని పోగా వచ్చి క్లాస్ రూమ్లోకి వెళ్ళి సిలిపెట్టున్నాడు పాప ఎప్పుడే వచ్చింది ఇష్యూ అయింది అంటే రెగ్యులర్ ఎట్లా పోతుంది అమ్మాయి? రెగ్యులర్ ఆటోలో ఆటో అయినా మిస్ అయ్యిందా మరి? లేదు ఆటో అయినా రాలేదు వర్షం పడుతుంది లేట్ వచ్చింది. అప్పటికి ఆ పాపని ఈ పాపను ఈ పాప పంపించారు. తీసుకెళ్ళి అంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉందా? రెస్పాన్సిబిలిటీగా పీఈటీ ఉండాలి. పీఈటీ లేకుంటే గ్రౌండ్ లేదు తెలుసా? స్కూల్ కు సంబంధించినటువంటి క్లాస్ టీచర్ ఉండాలి. క్లాస్ టీచర్ లేకుంటే ప్రిన్సిపల్ అన్న బయటలో పడాలి. ఇప్పుడు మనకు మామూలుగా 10-15 స్కూళ్ళు ఉన్నాయి. దుబ్బాకలో ప్రైవేట్ స్కూల్ నడుస్తున్నాయి. సాయంత్రం 4 నుంచి 5:30 దాకా వాళ్ళు హెచ్ఎంలు అంతా బయటనే ఉంటారు. ఎవరైనా అనౌన్ పర్సన్ వచ్చినా కానీ ఆ పేరెంట్స్ తో ఫోన్ మాట్లాడిపించి పాపను పిల్లలను పంపిస్తాం. అది కనీస ధర్మం. నువ్వు ఇంత పెద్ద రోడ్డు మీద స్కూల్ పెట్టావు, బస్సులు, ఆటోలు, కార్ఖానా, పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అడుగుతారు. వాళ్ళ కింద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆయనతో మాట్లాడతాడట. ఎంత నిర్లక్ష్యమైన సమాధానం అంటే ఏం చేసుకుంటారు? మిస్ అయిందా, మళ్ళీ వచ్చింది కదా, దొరికింది కదా అనే మాటలు మాట్లాడుతుంది. సరే మీ పాప పోయింది, మేము తప్పయింది, మేము ఇంకోసారి రిపీట్ కానియమని చెప్తలే. ఆయన చెప్పేది నిర్లక్ష్యమైన సమాధానం ఏమైతే తీయని. వాస్తవానికి ఎంఈఓ డిఓ వాళ్ళంతా వాళ్ళు పర్సెంటేజ్ తీసుకుంటున్నట్టున్నారు ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద. గ్రౌండ్ వేస్తారంటే గ్రౌండ్ మరికట్టు చూపిస్తారు. ఈ ఉన్నది దాని గ్రౌండ్ అని చెప్తున్నారు. గ్రౌండ్ అని చెప్తాడు. అది గ్రౌండ్ అట, రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోయింది అంటారు. ఆయమ్మ లేదంటుంది, పీఈటీ లేదంటుంది, క్లాస్ టీచర్ లేదంట. ఇంకా వాళ్ళకి లేదు, ఎవరు లేరు. సిసి కెమెరాలు పనిచేస్తారు, చూద్దురని. అంటే నేను తీసుకోలేదు, నేను వచ్చే క్యారెక్టర్ తెలియదు అన్నట్టు. తెలియకపోయేసరికి ఏమైందంటే అంటే చూపించిండు, మన బాబా కదరా అని చెప్పేసి వచ్చిన వదిలేసిండు. అంటే అప్పటికి నేను కూడా చిల్లపూర్ దాంట్లో వచ్చేసి మేడం ఉన్నది, మేడం కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, సారీ అమ్మా నా పాపని నేను తీసుకుని వాళ్ళ పాప మేము గంట సేపు రాకుండా పొద్దున్నే చూస్తే అలా అంత మళ్ళీ మాట్లాడుకున్నాం మేమే. ప్రిన్సిపల్ అయ్యండి, పాప పోయిందని నేను లోపల మాట్లాడుతుండే సార్. ఇది ఒక ధర్మమేనా? ఒక ఆయన పల్లి ఆ ప్లేస్ లో ఆయన బిడ్డుంటే ఆయన అట్లే కూర్చుంటాడా? బయటికి రాలేదు ఇంతవరకు. అసలు నేను అంత ఏడిచి కొట్టుకుంటుంటా కూడా ఆయన బయటికి రాలేదు. అదర్ క్యాండిడేట్ పంపిస్తాం ఏంటంటే మినిమం రెస్పాన్స్ కాల్ చేసి సార్ మాకు అదర్ పర్సన్ పంపించింది, ఎవరు మీ ప్రాబ్లం ఫ్రెండా ఎవరని అప్పుడు ఉంటుంది. ఇప్పటి వరకు లేడు. మళ్ళీ ఏంటి సీసీ కెమెరాలు రీఛార్జ్ అయిపోయిందంటు సార్. పట్టణంలోని శ్రీవాణి విద్యా సంస్థలు నిన్నటి రోజు ఒక పాప తప్పిపోయింది అని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి అడగగా కనీసం వాళ్లకు రెస్పాన్స్గా ఏం జరిగిందనే విషయాన్ని కూడా చెప్పకుండా, పట్టించుకోకుండా వాళ్ళు నిర్లక్ష్యమైనటువంటి వైఖరి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇటు విషయమై ఈరోజు వాళ్ళ సంస్థ డైరెక్టర్ నాగరాజ్ గౌడ్ గారిని, ఇతరులను నవీన్ గౌడ్ గారిని, ఇతరులను మేము వచ్చి అడగగా ఆయనే మీరు మా సీట్లో కూర్చొని మీరు స్కూల్ నడపండి అనే విధంగా మాట్లాడుతుండు. ఈ స్కూల్ అనేది ఒక రోడ్డు మీద ఉన్నది, పెట్రోల్ పంప్ మీద ముంగట ఉన్నది. ఇక్కడ ఎంతోమంది హడావిడిగా ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ తిరిగే ప్రదేశము. కనీసం ఈ స్కూల్కి ఒక పీఈటీ లేడు, ఒక ప్రిన్సిపాల్ అందుబాటులో ఉండడు, క్లాసులో సరైనటువంటి విద్యా టెట్టు చదివినటువంటి ఉపాధ్యాయులు లేరు. ఇక్కడ ఒకటి ఇక్కడ చదువుకునే పిల్లలకు స్కూల్ పుస్తకాల కోసము సిద్దిపేటలో ఉన్నటువంటి వీళ్ళ బ్రాంచ్లోనే, సంధ్యా బుక్ డిపో బ్రాంచ్లోనే పుస్తకాలు తీసుకోవాలని పిల్లల తండ్రులకు ఆంక్షలు విధించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం యూనిఫామ్ కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఉన్న 2 బస్సులలో ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించి వారి యొక్క గమ్యాలకు చేరుస్తూ ఉన్నారు. ఈ అన్నిటి విషయంపై మేము అడగగా ఈరోజు సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటాడు. గ్రౌండ్ ఎక్కడ సార్ అని అడిగితే మడికట్లు చూపెట్టి ఇదే గ్రౌండ్ అని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిగా ఈ స్కూల్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, కలెక్టర్ గారికి మన దుబ్బాక నుంచి యువజన సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున మేము దరఖాస్తు చేస్తూ ఉన్నాం. వారిని విజిట్ చేయమని చెప్తా ఉన్నాం. ఈ స్కూల్ను వెంటనే బ్యాన్ చేయాలి. ఈ రోడ్డు మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా, సూచిక బోర్డులు లేకుండా నిర్లక్ష్యమైనటువంటి ఈ విద్యా వ్యవస్థ నడిపిస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
ఉంటది ఆయన ఏ సూచన చెప్తున్నారు మాట్లాడండి సార్ హలో మా వంతు సార్ అయితే ఇప్పుడు ఈ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. నిన్నటి నుంచి రెస్పాన్స్ లేదు. ఏమైంది సార్ ఇట్లా అని అంటే నాకు సంబంధం లేదు. ఈ సీట్లా నువ్వు కూర్చుండి మాట్లాడంటుంది మమ్మల్ని. మేము మాట్లాడతాయి నేనట ఆ సీట్లో కూర్చుండి మాట్లాడాలంట. మీ ఎంఆర్సీ వాళ్ళు కూడా చూసారు ఆయన మాట్లాడే మాట ప్రవర్తన. మేము చెప్పేది వినండి సార్, మీ స్టాఫ్ వచ్చారు వాళ్ళని తెలుసుకోండి. మేమట ఆ సీట్లో కూర్చుండి మీరు మాట్లాడండి, మీరు మెయింటైన్ చేయాలని అని మాట్లాడుతుండే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళ డైరెక్టర్. మీటింగ్ చాలా క్లోజ్ కాదు సార్, ఇది ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. మీరు రోడ్డు మీద స్కూల్ ఇది మంత్రి దగ్గరికి తీసుకెళ్తాము. ఇది మీరు ఇమీడియట్లీ స్కూల్కు మీరు ఎట్లా పర్మిషన్ ఇప్పించారు, ఎట్లా అయింది దీనికి ప్లే గ్రౌండ్ అంటే మడికట్టు చూపిస్తుండు, బ్యాక్ సైడ్ మడికట్టు చూపిస్తుండు, పొలం మడికట్లు. అరే అవు సార్, ఈ స్కూలు పిల్లలకు సంబంధించిన డ్రెస్సులు పుస్తకాలు సిద్దిపేట విద్యా విప్లవం నుంచి కొనుకొచ్చుకోవాలా సార్? ఇది చిత్రమైన ముచ్చట పిల్లలకు పేరెంట్స్ కు వాళ్ళే చెప్తారు సిద్దిపేట తీసుకొచ్చుకోమని. ఇప్పుడు సిలబస్ వీళ్ళకి వేరే సిలబస్ ఉంటుందా సార్? లేరు ఈ టీచర్లు సార్, టీచర్లు ఉన్న దాంట్లో బీడీ క్వాలిఫై టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు లేరు సార్. ఇలా స్కూల్లో సగం మంది టీచర్స్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు లేరు, బీడీ ఉన్న వాళ్ళు లేరు. ఇలా ఏం వ్యవస్థ ఇది? ఎవరు పిల్లల జీవితాలతో చెలగాట మారుతున్నారు ఎట్లా? ఫీజులకైతే బరాబర్ ఫీజులకైతే ఉన్నాయి సార్. ఇది టైం కాగానే ఫీజులకు అయితే ఫోన్ చేస్తారు. 100 సార్లు కంప్లైంట్ చేసినాం సార్. మేము పిల్లల్ని తీసుకుపోయేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. స్కూల్ జోన్ బోర్డు పెట్టండి సార్, గోస్లో బోర్డు పెట్టండి, స్పీడ్ బ్రేకర్లు వేపియండి సార్ అని చెప్పేసి 100 సార్లు చెప్పినా కూడా వాళ్ళకు ఇంత పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. స్కూల్లో ఫీజులకు అయితే బరాబర్లు ఫోన్ చేస్తారు. వర్క్ అది ఇక్కడ ధర్నా చేస్తారు ఇప్పుడు పేరెంట్స్. ఓకే సార్, ఓకే మీరు ఎటువంటి చర్య తీసుకుంటారో మీ మీద ఆధారపడి ఉన్నది.